Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఎంసెట్, జేఈ మెయిన్స్, కోమెడ్కే, విట్, అమృత, ఎస్ఆర్ఎం, బిట్స్ పిలాని, శివనాడర్ అన్ని ఎంట్రన్స్ ఎగ్జాములు రాసి అలసిపోయి ప్రజెంట్స్ అడ్మిషన్స్ కోసం పేరెంట్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక ఆయన అంటాడు సిఎస్సి పడిపోయిందని చెప్పేసి, ఇంకొక ఆయన అంటాడు అసలు ఇంజనీరింగ్లోనే ఉద్యోగాలు లేవని చెప్పేసి. ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఎటు పోవాలి, పేరెంట్స్ అవుతున్నటువంటి టైం ఇది. ఈ యొక్క ఇంపార్టెంట్ టైంలో తల్లిదండ్రులకి, విద్యార్థులకి అత్యంత అవసరమైనటువంటి ఇంపార్టెంట్ ఉన్నటువంటి నేను ఈ వీడియోని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. అదేంటి అంటే అండి, ఈసీఈ తీసుకోవాలా, సిఎస్సి తీసుకోవాలా? ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే సిఎస్సిలో రెసిషన్ నడుస్తూ ఉంది. ఈరోజు ఈటీవీ దగ్గర నుంచి మా టీవీ దాకా అందరూ కూడా సిఎస్సిలో రెసిషన్ ఉంది, యూఎస్లో ఉద్యోగాలు పోతున్నాయి, అక్కడ ఉద్యోగాలు పోతున్నాయి, ఇక్కడ ఉద్యోగాలు పోతున్నాయి అని చెప్తూ ఉన్నారు. సో దీంట్లో నిజమెంత? ఒకవేళ ఆల్టర్నేటివ్గా మనం ఈసీఈ ఆలోచించినట్లయితే దానివల్ల ఏమి మనకు ఉపయోగాలు ఉంటాయి అనేది మనం చూద్దాం. మొట్టమొదటిగా సిఎస్సి తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటో చూసి దాన్ని మనం ఈసీతో కంపేర్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం అన్నమాట. సిఎస్సి అనేది ఏంటంటే అండి, మనకు ఒక ఎమోషన్. ఇది ఒక డాలర్ డ్రీమ్స్. కరోనా పీరియడ్లో మన విద్యార్థులందరూ కూడా అమెరికాకు పోయేసి ఉద్యోగాలు సంపాదించేసి వాళ్ళంతా వర్క్ ఫ్రమ్ హోమ్కి వచ్చి బాగా డాలర్స్ సంపాదించుకోవడం చూశారు మన బంధువులు, స్నేహితులు. సిఎస్సి అనేది ఒక రకంగా చెప్పాలంటే భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చినటువంటి ఒక గొప్ప విలువైనటువంటి వస్తువు. ఒక నార్మల్ స్టూడెంట్ కూడా నెలకు ₹1,00,000 సంపాదించే సంపాదన చూపించినటువంటి ఇది అద్భుతమైనటువంటి రంగం. వేరే ఈసీఈ తీసుకున్నప్పుడు మనకి ఎప్పుడు కూడా స్టాండర్డ్ శాలరీస్ ఉంటాయి. 15,000 నుంచి 25,000, 30,000 లోపే శాలరీస్, స్టార్టింగ్ శాలరీస్ ఉంటాయి. సిఎస్సిలో 30 లక్షల వరకు కూడా ప్యాకేజెస్ ఉన్నాయి. కానీ కరెంట్ సిచ్యువేషన్లో మాత్రం ఈసీఈ తీసుకుని కానీ మీరు స్మార్ట్గా వ్యవహరించినట్లయితే, పర్టికులర్గా బాయ్స్, ఈసీఈలో చాలా మీకు ఆప్షన్స్ ఉన్నాయండి. నేను ఈసీలో ఉన్నటువంటి కొన్ని పెక్యులర్ ఆప్షన్స్ గురించి నేను ఈరోజు మీకు తెలియజేస్తాను. ఉదాహరణకి ఈసీఈ ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ, ఈసీఈ డ్రోన్ టెక్నాలజీ, ఈసీఈ యాపిల్ చిప్ లెవెల్ రిపేరింగ్, ఈసీఈ ఎంబెడెడ్ సిస్టమ్స్, ఈసీఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ విఎల్ఎస్ఐ. ఇట్లా అనేక ఈసీఈ స్పెషలైజేషన్స్లో ఏదో ఒక దాన్ని పట్టుకొని మీరు 4 ఏళ్ళు కానీ జాగ్రత్తగా చదువుకున్నట్లయితే, కోర్ మీద పట్టు సాధించినట్లయితే మీ ఉద్యోగం అనేది ఈసీఈ కన్నా, సిఎస్సి కన్నా దీంట్లో భద్రత ఎక్కువ, ఈజీగా ఉంటుంది. మోరోవర్ ఒకసారి అప్డేట్ అయిన తర్వాత పదే పదే మళ్ళీ తిరిగి అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం దీంట్లో మనకి రాదు. అదే మనం సిఎస్సి తీసుకున్నప్పుడు, నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పినాను, 60 లక్షల మంది 2022, 23, 24 బ్యాచ్ యొక్క విద్యార్థులు నిరుద్యోగులుగా వెయిటింగ్లో ఉన్నారు ఉద్యోగాల కోసం. ఏఐ అనేటువంటి ఒక మహమ్మారి వల్ల ఎగ్జిస్టింగ్ ఉద్యోగులైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి 55 లక్షలు కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 3-4 కోట్ల ఐటీ ఎంప్లాయీస్ కూడా దినదిన గండం ప్రవర్ధమానంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే, సరే ఈ రెసిషన్లోనే ఇలాంటివి మేము చాలా చూసాము, మాకేమీ ఇబ్బంది లేదు, మేము సిఎస్సిఏ చదువుతామని చెప్తూ ఉంటారనమాట. సో స్టాటిస్టిక్స్ అయితే ప్రస్తుతానికి దీనికి వ్యతిరేకంగా ఉంది. ఉదాహరణకి ఒకడు ఓడిపోయిన రాజకీయ నాయకుడు ఉంటాడు, వాడు ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకంతకన్నా పెద్ద పొజిషన్ చేసి ఉండొచ్చు, వాడికి ప్రస్తుతానికి పదవి లేదు. మరో వ్యక్తి ఉంటాడు, ప్రస్తుతానికి పదవి చేతిలో ఉంది, అతను నార్మల్ వ్యక్తి అయి ఉండొచ్చు, పెద్దగా విలువలేని మనిషిని కూడా అయి ఉండొచ్చు. కానీ అతనికి ముఖ్యమంత్రి లాంటి ఒక పదవి తన చేతిలో ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఏంటంటే ఆ బలగం మొత్తం తన వైపుకే ఉంటుంది. ఇప్పుడు సిఎస్సి అనేది బాగా బతికిన వస్తువు, కానీ ప్రస్తుతానికి దానికి అంత విలువ లేదు. మీరు ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు సిబిఐటీలో ఈసీఈ వర్సెస్ ఏదో ఒక చిన్న కాలేజీలో సిఎస్సి వచ్చినప్పుడు ఆబ్వియస్గా మీరు పెద్ద కాలేజీలో, టాప్ 10 కాలేజీలో ఈసీఈ వస్తే మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇవ్వడంతో పాటు నేనేం చెప్తున్నానంటే, ఇందాక ఒక 5 టెక్నాలజీస్ చెప్పాను. ఈ 5 టెక్నాలజీస్లో ఏదో ఒక టెక్నాలజీని ఎంచుకొని మార్కెట్లో ఉన్నటువంటి ట్రైనర్స్ ద్వారా కానీ, ఇన్స్టిట్యూట్స్ ద్వారా కానీ ట్రైన్ చేసుకున్నట్లయితే మీరు మంచి భవిష్యత్తు ఉంటుంది. కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, తక్కువ జీతం వచ్చినా ఉద్యోగం గ్యారంటీగా దొరుకుతుంది. సిఎస్సిలో వస్తే ఏమో ఎక్కువ జీతం వస్తుంది, లేకపోతే నిరుద్యోగం మిగిలిపోతే కంప్యూటర్ ఆపరేటర్గా, టెలికాలర్స్గా తప్ప ఏం ఉద్యోగాలు లేవు. ఇదండి ఈసీఈ, సిఎస్సి సంబంధించినటువంటి డిఫరెన్సెస్. కాబట్టి అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే, ఈసీలో ఇంకొక ఇబ్బంది కూడా ఉందండి. ఈసీ చదవాలనుకున్నటువంటి పేరెంట్స్ ఎవరు తీసుకోకూడదంటే, ఎవరైతే 70% బిలో ఇంటర్మీడియట్ అండ్ 10th పర్సెంటేజ్ ఉంటారో వాళ్ళు ఈసీ వైపుకి వెళ్ళొద్దు. ఎందుకంటే
మెనీ కంపెనీస్ లైక్ క్వాల్కామ్ లాంటి కంపెనీస్ కానీ లేకపోతే మోచిప్ కానీ ఏదైనా ఒక పెద్ద కంపెనీలో మీరు ఈసీ మీద ఉద్యోగం చేయాలనుకున్నట్లయితే మీకు కంపల్సరీగా 70% మీ మొత్తం అకాడమిక్స్లో ఉండాలి. ఇది మ్యాండేటరీ రిక్వైర్మెంట్. ఈవెన్ సిఎస్సిలో కూడా అది ఉంది, కానీ మీకు ఏదో ఒక ఉద్యోగం అనేది దొరుకుతుంది. కానీ ఈసీలో మీరు కోర్లోకి వెళ్ళదలుచుకుంటే మాత్రం 70% మ్యాండేటరీగా ఉండాలి. మోర్ ఓవర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనం తీసుకున్నప్పుడు ఏదైతే మనం డబ్బులు పెడతామో, ఒక మంచి కాలేజీలో ఈసీ తీసుకున్నప్పుడు మీకు ఒక 6-7 లక్షలు దొరికితే సిఎస్సి సేమ్ కాలేజీలో మీకు 12 లక్షలు పెట్టాల్సి వస్తుంది. అంటే డబుల్ అమౌంట్ పెట్టాల్సి వస్తుంది. ఈ డబుల్ అమౌంట్ బట్టి సిఎస్సి కట్టే బదులు ఈసీ తీసుకొని మీరు బయట నుంచి 6 లక్షలకి ట్రైనింగ్ తీసుకున్నట్లయితే నీకు కూడా మినిమం ఒక 10 లక్షలు వచ్చేటువంటి అవకాశం ఉంది. 10 లక్షలు పర్ యానం శాలరీ వచ్చే అవకాశం ఉంది. నేను ఒక సపరేట్ వీడియో చేస్తానండి. ఈసీఈ చేస్తూ మొబైల్ రిపేరింగ్ చేస్తే డ్యామ్ షూర్గా 100% మీకు 12 లక్షల ప్యాకేజ్ వస్తుందండి. డ్రోన్ టెక్నాలజీ మీరు డ్రోన్ అసెంబ్లింగ్ కానీ, డ్రోన్ రిపేరింగ్ కానీ, డ్రోన్ పైలటింగ్ కానీ నేర్చుకున్నట్లయితే ఇది 6 నెలల నుంచి సంవత్సరంలో పూర్తయిపోతుంది. మినిమం 40-50 వేలు సంపాదించుకోవచ్చు. మీరు కొంచెం బుర్ర అప్లై చేస్తే 12 నుంచి 20 లక్షల రూపాయల నెలకి సంవత్సరానికి సంపాదించుకునే అవకాశం దాంట్లో ఉంటుంది. సో ఈ రెండు ఒక ఫేవరెట్ ఫీల్డ్స్ అని చెప్పొచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఉపాధి ఎక్కువ ఉంది. విఎల్ఎస్ఐ ఎంబెడెడ్ అంటారా, మీరు డెస్క్ జాబ్స్ కావాలి, వైట్ కాలర్ జాబ్స్ కావాలనుకున్నప్పుడు వాటన్నిటిలో ఒకదాన్ని ఎంచుకొని మీరు మంచిగా ప్రిపేర్ అయినట్లయితే ఈసీఈ కూడా సిఎస్సికి సమానము. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు సిఎస్సి ఓడిపోయినటువంటి రాజకీయ నాయకుడు ప్రజెంట్ పదవిలో ఉన్నటువంటి వస్తువు ఈసీగా మనం కన్సిడర్ చేయొచ్చు. దీని పేరెంట్స్ అందరినీ గుర్తించాలని ఈ యొక్క అడ్వైజ్ని సీరియస్గా ఒకసారి పెన్ అండ్ పేపర్ పెట్టి అర్థం చేసుకొని మీ పిల్లల భవిష్యత్తుని చాలా చాంతాడంత క్యూ ఉన్నటువంటి సిఎస్సిలోకి పంపించకుండా మంచి కాలేజ్ ఉన్నప్పుడు ఈసీ కూడా మీరు సరిసమానంగా తీసుకోవచ్చని తెలియజేస్తూ, ఇంకా ఎవరైనా ఈ వీడియోని చూస్తూ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ స్నేహితులందరూ కూడా ఈ వీడియోని పంపించడం ద్వారా వాళ్ళు సిఎస్సి అనేటువంటి ఒక మాయలో నుంచి కొంచెం డివేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకి మేలు జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.